భువనగిరి కేంద్రంగా నూతనంగా ఏర్పడ్డ యాదాద్రి జిల్లాలో 2 రెవెన్యూ డివిజన్లు భువనగిరి, చౌటుప్పల్ ఉన్నాయి. జిల్లా జనాభా 7,26,465, విస్తీర్ణం 3,092 చదరపు కిలోమీటర్లు. ఇక మొత్తం 16 మండలాలున్నాయి. ఒకటి ఆలేరు, రాజాపేట, మోత్కూరు, తుర్కపల్లి, యాదగిరిగుట్ట, భువనగిరి, బీబీనగర్, బొమ్మల రామారం, ఆత్మకూర్, అడ్డగూడూర్, మోటకుండూర్, పోచంపల్లి, రామన్నపేట, వెలిగోడ్, చౌటుప్పల్, నారాయణపూర్. ఎంతో చారిత్రక నేపథ్యం ఉన్న జిల్లాగా యాదాద్రి ప్రసిద్దికెక్కింది. నరహంతక మూకలు రజాకాలం తరిమి కొట్టిన ఘనత ఈ ప్రాంతం సొంతం. అంతేకాదు దేశవ్యాప్తంగా ఎంతో మంది నిరుపేదలకు ఉచితంగా భూములు పంచిపెట్టిన భూదాన ఉద్యమం ఈ గడ్డ మీదనే పుట్టింది. గాంధీ ప్రియ శిష్యుడు ఆచార్య వినోబా భావే పోచంపల్లిలోనే భూదాన్ ఉద్యమాన్ని మొదలుపెట్టారు. వెదరే రామచంద్రారెడ్డి మొట్టమొదట తన 100 ఎకరాల భూమిని వినోబా భావేకు దానం ఇచ్చి గొప్ప ఉద్యమానికి నాంది పలికారు. అంచేతనే పోచంపల్లిని భూదాన్ పోచంపల్లిగా పిలుస్తారు. ఇక పోచంపల్లిలో టైమ్ అండ్ టై పద్దతిన నేసే వస్త్రాలు ఖండాంతరాల్లో పోచంపల్లి ఘనతను చాటి చెప్పాయి. అమెజాన్ లాంటి ఇంటర్నేషనల్ ఆన్లైన్ విక్రయ సంస్థలు పోచంపల్లి ఇక్కత్ వస్త్రాల్ని అమ్ముతున్నాయి. పోచంపల్లి అంటేనే మగవుల మనసులు దోచే చీరలు మన కళ్ల ముందు కనబడతాయి. యాదాద్రి జిల్లా పూర్తిగా పారిశ్రామిక ప్రాంతం. కొన్ని వందల పరిశ్రమలు ఇక్కడ కొలువే ఉన్నాయి. నిన్న మొన్నటి దాకా నరరూప రాక్షసుడు మనిషి రూపంలో ఉన్న మృగం నయీంది భువనగిరి ప్రాంతం కావడంతో పెద్ద పెద్ద కంపెనీలు కూడా ఇక్కడ తమ ఫ్యాక్టరీలు స్థాపించడానికి సాహసించలేదు. ఈ ప్రాంతం కూడా నయీం భయంతో పెద్దగా అభివృద్ది చెందలేదు. నయీం ఎన్కౌంటర్ లో చనిపోవడంతో ఇప్పుడిప్పుడే ఈ ప్రాంతం కోలుకుంటోంది. పెద్ద పెద్ద వాళ్లు పెట్టుబడులు పెట్టడానికి ముందుకొస్తున్నారు. చౌటుప్పల్, బొమ్మల రామారం, వలిగొండ, బీబీనగర్, తుర్కపల్లి మండలాలు పూర్తిగా పారిశ్రామిక ప్రాంతాలు. ఇక్కడ ఇనుము, ఎక్స్ప్లోజివ్స్, కెమికల్స్, ఆటోమొబైల్స్, ప్లాస్టిక్, గ్లాస్, క్రషర్, శానిటరీ, బాంబినో, పట్టుచీరల కంపెనీలు కోకలులుగా నెలకొల్పబడ్డాయి. దీంతో ఈ ప్రాంతంలో అసంఘటిత కార్మికులు లక్షల మంది జీవనోపాధి పొందుతున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి కూడా కార్మికులు వచ్చి ఇక్కడ స్థిరపడి కంపెనీల్లో జీవనోపాధి పొందుతున్నారు. NH65, NH163 2 జాతీయ రహదారులు కలిగి ఉంది ఈ యాదాద్రి జిల్లా. ఇక బ్రిటిష్ కాలంలోనే ఇక్కడ రైల్వే లైన్ వేయబడింది. సికింద్రాబాద్ టు ఖాజీపేట రైల్వే లైన్ ఈ జిల్లాలో ఉంది. అది కూడా డబుల్ లైన్ కావడంతో రైల్వే లైన్ల పరంగా ఈ జిల్లా ఎంతో పురోగతిలో ఉంది. ప్రతిరోజు 50 రైళ్లు భువనగిరి మీదుగా వచ్చి వెళ్తుంటాయి. ఇసుక, ఎర్రమట్టి, రాతిగుట్టలు, ఈ సంపద అపారంగా ఉన్న జిల్లా యాదాద్రి జిల్లా. ఇక పర్యాటకానికి వస్తే ప్రపంచ ప్రసిద్దిగాంచిన యాదాద్రి ఆలయం ఈ జిల్లాకు మణిహారంలా నిలిచింది. యాదగిరి నరసింహస్వామిని ప్రతిరోజు తలుచుకోవాలన్న తలంపుతో ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ జిల్లాకు యాదాద్రి పేరు పెట్టడం జరిగింది. బౌద్ధ, జైన, శైవ, వైష్ణాలయాలు కలిగి ఆధ్యాత్మిక పరిమళాలు వెదజల్లే కొలనుపాక ఆలేరు మండలంలో ఉంది. కొలనుపాకకు ప్రతిరోజు దేశ విదేశాల నుంచి భక్తులు వచ్చిపోతుంటారు. జిల్లా కేంద్రంలోని ఏకశిల పర్వతమైన భువనగిరి కిల్లా ఈ ప్రాంతానికే వన్నె తెచ్చింది. ఇక్ష్వాకుల నుంచి కుతుబ్ షాహీ వంశస్థుల దాకా అందరూ ఎంతో ముచ్చటపడి పరిపాలించిన ప్రాంతం భువనగిరి. ఆనాటి రాజులు ఎంతో ముచ్చటపడి ఏకశిల కొండపై నిర్మించుకున్న కోట భువనగిరి కిల్లా. యాదాద్రి జిల్లాకు తలమానికమైన అద్భుత చారిత్రక సంపద ఉన్న ఈ కిల్లాను గొప్ప పర్యాటక కేంద్రంగా అభివృద్ది చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పోచంపల్లిలోని గ్రామీణ పర్యాటక కేంద్రం ప్రతి ఒక్కరిని తన్మయత్వంలో ముంచేస్తుంది. వలిగొండ మండలం వెంకటాపురంలో ఉన్న మత్స్యగిరి లక్ష్మీ నరసింహస్వామి ఆలయం భక్తుల కొంగు బంగారంగా నిలుస్తోంది. రాజాపేట కోట ఆనాటి రాజుల రాజస్థానికి ప్రతీకగా నిలుస్తోంది. రావి నారాయణ రెడ్డి, ఆరుట్ల కమలాదేవి, ఆరుట్ల రామచంద్రారెడ్డి, చరిష్మా ఉన్న లీడర్ ఎలిమినేటి మాధవరెడ్డి లాంటి గొప్పవాళ్లు ఈ ప్రాంతం వారే కావటం విశేషం.